ముఖ్యంగా ఇవాళ త్రివిధ దళాలకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కాసేపటి క్రితం మనం చూసాం. త్రివిధ దళాలకు సంబంధించిన సిడిఎంఈ రఘు నాయర్, అదేవిధంగా కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ముగ్గురు మాట్లాడారు. అయితే ఇప్పటికే ఏదైతే విదేశాంగ శాఖ మాట్లాడిందో, విదేశాంగ శాఖకు సంబంధించి విక్రమ్ మిస్త్రీ ఏదైతే అనౌన్స్ చేశారో, ఇవాళ సీజ్ ఫైర్ ఏదైతే మొదలైందో, ఇవాళ అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి మనం ఒప్పుకున్నామని చెప్తూనే కొన్ని విషయాలను క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఇవాళ పాకిస్తాన్ కొన్ని తప్పుడు ఆరోపణలు చేసింది, భారత్ మీద కొన్ని అబద్ధపు ప్రచారాలు చేసింది, వాటి మీద కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము ముందుకు వచ్చామని చెప్పేసి వీరు ముగ్గురు కూడా చెప్పిన పరిస్థితి. ప్రధానంగా వారు చెప్తున్నది ఒకటి, S-400ని పాకిస్తాన్ మేము ధ్వంసం చేశామని చెప్తుంది. ఖచ్చితంగా అది జరగలేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా పొద్దున్న నుంచి మేము పూర్తి ఎవిడెన్సులతో పాటు మేము బయట పెట్టాము. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, కావాలంటే చెక్ చేసుకోండి, దాన్ని అంతా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదేవిధంగా బ్రహ్మోస్ మిజైల్కి సంబంధించిన ఆ సెంటర్ మీద కూడా దాడి జరిగిందని చెప్పి ఇప్పటికే పాకిస్తాన్ ప్రచారం చేసుకుంది. జరగలేదు, దానికి సంబంధించి మా దగ్గర ఇప్పటికి కూడా బ్రహ్మోస్ మిజైల్ రెడీ ఉంది అని చెప్పనే ఒక ఇండికేషన్ ఇచ్చారు. తర్వాత ఎయిర్ బేస్ల మీద దాడి చేశాము భారతదేశానికి సంబంధించి అని చెప్పేసి అదొక తప్పుడు ప్రచారం చేశారు. ఫేక్ ప్రచారాలు చేయడం ద్వారా ఇవాళ కేవలం ఒక అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలను, లేకపోతే ఉగ్రవాద నాయకులను, లేకపోతే పాకిస్తాన్కి ఫండింగ్ చేస్తున్న వాళ్ళను, భారత్కు వ్యతిరేకంగా ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో వారిని సంతృప్తి పరిచే ప్రయత్నం పాకిస్తాన్ చేసిందే తప్ప ఇవాళ అందులో నిజం లేదు అని చెప్పారు. అదేవిధంగా పాకిస్తాన్ విషయంలో ఎప్పటి నుంచి కూడా భారతదేశం చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తా ఉంది, భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఇవాళ ఉన్న విషయంలో ఆమె కల్నల్ సోఫియా ఖురేషి చెప్పిన మాట కూడా, భారతదేశం సెక్యులర్ కంట్రీ, సెక్యులర్గానే ఉంటుంది. ఇవాళ పాకిస్తాన్ ఏదైతే చెప్తుందో మసీదులను టార్గెట్ చేసి భారతదేశం అటాకులు చేసింది అన్న దాంట్లో వాస్తవం లేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద ట్రైనింగ్ ఇస్తున్న సెంటర్ల మీద మాత్రమే దాడి చేశాం. కానీ ఇవాళ పాకిస్తాన్లో ఉన్న పౌరులను కానీ, పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్లో అంటే ముస్లింలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు, మసీదులను టార్గెట్ చేసుకొని మేము కొట్టలేదు అన్న విషయాన్ని ఇవాళ సోఫియా ఖురేషి క్లియర్గా చెప్పిన పరిస్థితి. దాంతోపాటుగా మరొక విషయం చాలా క్లారిఫై చేశారు. ఇవాళ పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది, అటు ఆర్థికంగా, దాంతోపాటు సైనిక పరంగా కూడా తీవ్రంగా నష్టపోయింది అన్న విషయాన్ని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక విషయాన్ని క్లారిఫై చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకనంటే ఇప్పటి వరకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఏం జరిగింది, ఇవాళ భారతదేశానికి ఏదో పూర్తిగా నష్టం జరిగిపోయింది అనే ఒక ఇండికేషన్స్ ఇస్తున్న నేపథ్యంలో అటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా భారతదేశం బలంగా ఉంది. పొరపాటున అవసరం అనుకుంటే మళ్ళీ అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాము అనే ఒక ఇండికేషన్ని ఇచ్చే ప్రయత్నం చేశాయి త్రివిధ దళాలు. అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటివరకు మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఏదైతే అంటే ఒక్క విదేశాంగ శాఖకు సంబంధించిన కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాత్రమే ఎందుకు వచ్చారు, మిగతా ఎవరైతే ముందు నుంచి ఆయన తోడుగా ఆయన వెంబడి వస్తున్న వ్యోమికా సింగ్ కానీ, సోఫియా ఖురేషి కానీ ఎందుకు రాలేదు అనే ఒక చర్చ జరిగిన నేపథ్యంలో రెండు వింగ్స్ సపరేట్ చేశారు. విదేశాంగ శాఖ ముందు అనౌన్స్ చేసింది, ఆ తర్వాత ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దానికి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించిన వారంతా కూడా వచ్చి ఈ విషయాన్ని క్లారిఫై చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకసారి మా ప్రతినిధి అశోక్ రెడ్డి మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, అసలు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పటికైతే కొంత అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి, ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఏం జరగబోతోంది అని చెప్పి. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ అనౌన్స్మెంట్ రావడం ఎట్లా చూడాల్సి ఉంటుంది? సో పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ తీవ్రత అవుతున్న వేళ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాలని ట్వీట్ చేశారు. దాని తర్వాత వెంటనే భారత్ పాకిస్తాన్ అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. సో ఈ రోజు మధ్యాహ్నం 3:30 పాక్ సంబంధించిన డిజిఎంఓ, భారత్ డిజిఎంఓ ఫోన్ చేసి కాల్పుల విరమణ చేయాలని కోరినట్లు మిస్త్రీ పేర్కొన్నారు. సో పాకిస్తాన్ అభ్యర్థనతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా సో ఎల్లుండి సోమవారం మే 12 మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మిలిటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.
సో ఇది ఒక రకంగా పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్టు అనుకోవచ్చు. సో నిన్నటి వరకు పాక్ చాలా గాంభీర్యంగా చాలా కవింపు చర్యలకు పాల్పడ్డది. కానీ అంతర్జాతీయంగా పాక్ని అన్ని దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఎందుకంటే జరిగింది భారత్ 26 మంది అమాయకుల్ని చంపింది పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్ట్ మొక్కలు. సో పాకిస్తాన్ ప్రలోభంతోనే వాళ్ళు అక్కడ ట్రైన్డ్ అయి ఇండియాకి వచ్చిన వాళ్ళు. సో ఖచ్చితంగా పాకిస్తాన్ మీద అన్ని అంతర్జాతీయంగా ప్రభావం చాలా ఒత్తిడి ఉంది. సో కాబట్టి పాకిస్తాన్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకో పక్కన పాకిస్తాన్ ధీటుగా మన సేనలు కూడా అంతే ధీటుగా మెట్టలతో దాడులు చేశారు. అక్కడ దాదాపు 4 వాళ్ళకు సంబంధించిన ఎయిర్ బేస్లు మొత్తం ధ్వంసమయ్యాయి. సో మొత్తం లాహోరు, కరాచీ, ఈ విధంగా రావల్పిండి ఇలాంటి ప్రధానమైన నగరాల్లో ఉన్న ఈ ఎయిర్ బేస్లు నష్టపోవడం వల్ల వాళ్ళకు ఎయిర్ స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. కాబట్టి వాళ్ళకు ఇంకా గత్యంతరం లేక ఇప్పుడు భారత్ దగ్గరికి కాలబేరానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో భారత్ కూడా ఎందుకంటే మొదటి నుంచి శాంతి కోరుకుంటది. మొదటి నుంచి మేము పాకిస్తాన్ దాడి చేస్తే తప్ప మేము చేయము అంటూ ఫస్ట్ నుంచి భారత్ చెప్తా ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ దాడి చేసింది కూడా అమాయకుల పైన. మనం దాడి చేసింది కేవలం ఆ టెర్రరిస్టులు వాళ్ళ గ్రూప్ లకు సంబంధించిన క్యాంపుల పైన దాడి చేశారు. కొంతమంది చనిపోయారు. సో అంతర్జాతీయంగా కూడా మనం చెప్పుకోవడానికి ఉంది. కానీ పాక్కు ఎక్కడ చెప్పుకోవడానికి లేదు అంతర్జాతీయంగా. అది ఎందుకంటే వాళ్ళు కవింపు చర్యలకు పాల్పడి డొమెస్టిక్ అయితే ఎల్ఓసి దగ్గర గ్రామాల్లో ఉన్న పౌరులను కూడా దాదాపు చాలా మంది చంపారు. సో ఇంతమంది చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇది పాక్ కూడా ఎదురు దెబ్బ. సో దానివల్ల కూడా వాళ్ళు వెనక్కి తగ్గారు. సో గతంలో కూడా ఇలాంటి చాలా చర్చలు జరిపారు. కానీ ఎప్పుడు పాక్ తన బుద్ధి చెప్పుకుంటూనే ఉంటుంది. ప్రతిసారి ఈ ఎల్ఓసి దగ్గర, జమ్మూ కాశ్మీర్ దగ్గర ఏదో ఇష్యూ చేసుకుంటూ మన జవాన్లను చంపడం, మన పౌరులను చంపడం, సో ఇదంతా కామన్ గా అవుతుంది. సో ఇప్పుడు భారత్ ఎందుకు భారత్ కూడా ఓకే చెప్పిందంటే దానికి ప్రధాన కారణము దానివల్ల యుద్ధ వాతావరణం వల్ల ఇరు దేశాలకు నష్టం జరుగుతుంది. మన పౌరులనే టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ దాడి చేస్తుంది కాబట్టి ఈ సమయంలో శాంతిని కోరుకుంటుంది. కాబట్టి భారత్ అందుకోసమే భారత్ కూడా కాల్పుల విరమణకు ఒప్పుకోవడం జరుగుతుంది. సో విరమణ జరిపారు కానీ చర్చలు ఉన్నాయి. ఈ నెల 12వ తారీఖు నాడు సోమవారం ఉంది. చర్చల్లో భారత్ చాలా ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అంశము, పిఓకే అంశము ఖచ్చితంగా పాకిస్తాన్ పై లేపే అవకాశం ఉంది. పాక్ ను కూడా పిఓకేను కూడా భారత్ కి తిరిగి ఇవ్వాల్సిందిగా ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయం ఇస్తే మళ్ళీ పిఓకేను మనం స్వాధీనం చేసుకోలేము. మళ్ళీ పిఓకే నుంచి మళ్ళీ ముష్కర్లు ఇండియాకు వస్తూనే ఉంటారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే పాక్ ఎప్పుడు తన వక్రబుద్ధి మార్చుకున్నా అంటే ఒకసారి లొంగిపోతూ మళ్ళీ దాన్ని వెనకాల జరపాల్సిన కార్యక్రమం జరుగుతూనే ఉంటది. కాబట్టి ఈ సమయాన్ని మించి వాడుకోవడం మంచిది అన్నట్లు భారత్ అధికారులు కూడా చూస్తున్నారు. సో 12వ తారీఖు మీటింగ్ తర్వాత మనకు స్పష్టమైన విధానం తెలిసే అవకాశం ఉంది. అశోక్, ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. ముందు నుంచి భారతదేశము, యుఎస్ కానీ ఇతర ఏ దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు. ఇది మా సమస్య, మా భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది, దాన్ని ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు అని చెప్పి గతం నుంచి చెప్పిన పరిస్థితి. కానీ మనం కాసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్ దాంట్లో ఆయన ట్విట్టర్లో మెన్షన్ చేస్తున్నప్పుడు ఈ 2 దేశాల మధ్య మేము మధ్యవర్తిత్వం చేశాము, మీడియేషన్ చేశాము, వారిద్దరూ ఒప్పుకున్నారు, వారిద్దరికీ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ ఇవాళ విదేశాంగ శాఖ ప్రకటనలో కానీ లేకపోతే డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన వచ్చిన ప్రకటనలో కానీ పాకిస్తాన్ నాయకులతో మాట్లాడడం, పాకిస్తాన్ డిఫెన్స్తో మాట్లాడడం, వారితో కాల్పుల విరమణ ఓకే అయ్యింది, మేము మళ్ళీ 12వ తారీఖున చర్చలు జరుగుతాయి అన్న మాటనే చెప్పారు. కానీ ఎక్కడ యుఎస్ ప్రస్తావన లేదు. ఏంటి దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? చాలా క్లారిటీ పాకిస్తాన్ చేస్తేనే మేము చేస్తామంటే చెప్తా ఉంది. సో అమెరికా కూడా ఇరు దేశాలకు చెప్తున్నప్పటికీ మేము మా ఇంటర్నల్ విషయాల్లో ఎవరు వెళ్ళిపోతారని ఫస్ట్ నుంచి భారత్ స్టాండ్ కట్టే ఉంది. వాళ్ళు కూడా ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నారు. సో ఈ విషయంలో ఇక్కడ భారత్ వెనక్కి తగ్గలేదు. కాల్పుల విరమణలో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. పాకిస్తాన్ సంబంధించిన రిప్రజెంటేటివ్ ఆయన ఫోన్ చేసి, మన అధికారులు ఫోన్ చేసి కాల్పుల విరమణ జరుపుకుంటున్నట్టు చెప్తున్నాం, మీరు కూడా జరుపుకున్నారని ఫస్ట్ చెప్పారు. సో దానికి భారత్ ఓకే చెప్పింది తప్ప ఇక్కడ అమెరికా చెప్పిందో లేకపోతే వేరే రాజ్యం చెప్పిందనే కాల్పుల వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి వీటైన జవాబు ఇద్దామనే వాళ్ళు ఖచ్చితంగా భారత్ ఉంది. భారత ప్రభుత్వము, ఆర్మీ వ్యవస్థ కూడా రెడీ అయి కూర్చున్నది. కానీ ఈ సమయంలో వాళ్ళు కాల్పుల విరమణ ఖచ్చితంగా మేము కూడా వెనక్కి తగ్గుతామంటూ మొన్న స్టేట్మెంట్ ఆర్మీ అధికారులు ఇచ్చారు. సో అందులో భాగంగానే వాళ్ళు వెనక్కి తగ్గుతున్నట్లుగా పేర్కొన్నారు. కాబట్టి ఇంకా 3వ దేశం ఇన్వాల్వ్ లేకుండా
పాకిస్తాన్ స్టేట్మెంట్ మేరకే భారత్ కూడా ఇప్పుడు వెనక్కి తగ్గింది తప్ప ఎక్కడ వేరే దేశాలు సలహాలు ఇచ్చేందుకు మాత్రం వెనక్కి తగ్గలేదు మనం చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే జరిగిందో పతాహ్ లాంటి మిజైల్ ఏదైతే 400 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే పతాహ్ లాంటి మిజైల్ మన మీద ప్రయోగం చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. అయితే ఇటువంటి భారీ మిజైల్స్ను కూడా ప్రయోగం చేయడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు భారతదేశం సీరియస్గానే రెస్పాండ్ అయినట్టుంది. ఇవాళ తెల్లవారుజాము వరకు జరిగిన విధ్వంసంలో భారీగా పాకిస్తాన్ నష్టపోయినట్టుగా ఉంది. ఆ తర్వాతే ఇక ఏడుపులు మొదలుపెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణ జరగాలి అని చెప్పేసి అమెరికా మధ్యవర్తిత్వం కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఇవాళ ఖచ్చితంగా పాకిస్తాన్ ఇవాళ జరిగిన ఏదైతే అంటే ఇవాళ తెల్లవారుజామున అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన పరిణామాలే ఈరోజు పాకిస్తాన్ దిగి రావడానికి కారణమై ఉంటాయా? ఖచ్చితంగా అదే ప్రధానమైన అంశం మీరు చెప్పినట్లుగానే. ఎందుకంటే మొన్న 2 రోజులు రాత్రి 8 తర్వాత పాకిస్తాన్ తన వక్రభూక్తి చాటుకుంటూ వస్తుంది. భారత్ నగరాలపైన ప్రధానంగా విమానాశ్రయాలు, హాస్పిటల్స్, కళాశాలలపైన, పాఠశాలలపైన దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నాలు చేసినా మన డిఫెన్స్ వ్యవస్థ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా అడ్డుకుంటూ కూడా అవి విఫలమైంది. సో ఇప్పుడు ఏం చేసినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు గత్యంతరం లేక ఏమి అంటే ప్రపంచ దేశాలు కూడా కరువు అయిపోయింది వాళ్ళకు. చైనా కూడా కేవలం మిసైళ్లు వాటి ఇతర ఆర్థిక వ్యవస్థను సమకూర్చుంది తప్ప మిగతా ప్రత్యక్ష యుద్ధంలోకి వాళ్ళు కూడా వాళ్ళ ఆర్మీని కానీ వాళ్ళ వ్యవస్థను కూడా పంపించే ప్రయత్నం చేయట్లేదు. సో కాబట్టి వాళ్ళకు ఏమీ తోచని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. ప్రపంచ దేశాల మీద అప్పులు తెచ్చుకుని బతకాల్సి వస్తుంది. ఈ సమయంలో యుద్ధం చేస్తే ఇంకా తీవ్ర నష్టంగా ఉంది. ఇప్పటికీ ఆడ కేజీ పిండి కొనాలంటే ₹100, లీటర్ పెట్రోల్ కొనాలంటే ₹100 ఉంది. సో కాబట్టి ఇలాంటి సమయంలో యుద్ధం చేస్తే పాక్ పౌరులే నష్టపోతారు. తీవ్రంగా దేశం మొత్తం పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. కాబట్టి ఇంకా దిక్కు చూసిన పరిస్థితుల్లోనే అమెరికా సూచన మేరకు పాకిస్తాన్ వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, మనం ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉన్న ఫైనల్గా ఒకటి మాట్లాడుకుంటే ఇవాళ భారతదేశం మళ్ళీ మండే నాడు చర్చలు జరిగితే అందులో ప్రధానంగా ఒకటి ఇవాళ ఏదైతే 27 మంది మరణానికి కారణమయ్యారో వారి విషయంలో, ఆ తర్వాత గతంలో మసూద్ అజార్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఇవాళ పాకిస్తాన్లో ఆశ్రయం పొంది అక్కడి నుంచి టెర్రరిస్ట్ క్యాంపు హెడ్ క్వార్టర్స్ నడుపుతున్న నేపథ్యంలో ఇవాళ వాటన్నిటినీ కూడా టార్గెట్ చేసి వారిని అప్పచెప్పమని చెప్పి అడిగే అవకాశం ఉందా? దానికి తోడు ఇవాళ పిఓకేలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయమని చెప్పి అడిగే అవకాశం ఉందా? అసలు పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం నిజంగా అసలు ఆ స్థాయిలో ఉందా? వీటిని ఇప్పుడు చర్చలు జరిపితే వాటన్నిటికీ ఒప్పుకునే పరిస్థితిలో ఉందా? ఖచ్చితంగా పాకిస్తాన్ తో జరిగే మీటింగ్ లో 12వ తారీఖున జరిగే మీటింగ్, అధికారుల మీటింగ్ లో ఖచ్చితంగా పిఓకేతో పాటు ఇతర డిమాండ్లను కూడా భారత్ ముందు పెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ టెర్రరిస్ట్ గ్రూపులంతా ఏవైతే పాక్ కేంద్రంగా రెడీ అవుతున్నాయో ఆ పాక్ కేంద్రాలు పూర్తిగా సమూలం చేయాలి. భారత్ వైపు ఎందుకు ఉసిగలుపుతున్నారు? సో వీటన్నిటిని ఒక ప్రశ్న మాత్రం భారత్ విధించే అవకాశం ఉంది. ఎవరైతే ఈ 26/11 దాడులు, పుల్వామా ఘటన దాడులు, జల్గాం దాడులో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టించేందుకు కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పిఓకేని పూర్తి స్థాయిలో కూడా ఆక్రమించేందుకు పూర్తి స్థాయిలో మా కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు, భారత్ కంట్రోల్ తెచ్చుకునేందుకు కూడా ప్రతిపాదన జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పిఓకే నుంచే పెద్ద సమస్యగా ఉంది. ఆ పిఓకే నుంచి ఈ ముష్కలు రావడం, కాల్పులు జరపడం ఈసారి కామన్ అయిపోతుంది. సో ఖచ్చితంగా వీటన్నిటిని చెక్ పెట్టేందుకు ఇది ఒకటి నిర్ణయం తీసుకుంది. గతంలో ఎల్ఓసి ముందు కాల్పుల విరమణ ఒప్పందం ఉంది, ఎల్ఓసి దగ్గర ఇలాంటి కానీ ఒకసారి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన చెప్పడం, మన సైనికులు చనిపోవడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని జరిపి ఈసారి గట్టి స్ట్రాంగ్ గా మనలో వెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా అన్ని డిమాండ్లు నెరవేర్తేనే కాల్పుల విరమణ కూడా భారత్ ఓకే అనే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే ప్రధానంగా ఇవాళ పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమనుకోవచ్చు? ముఖ్యంగా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అవునన్నా కాదన్నా ఉగ్రవాద సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదుల ప్రాతినిధ్యం లేకపోతే వారి ప్రాబల్యంకి లోబడే ఇవాళ పాకిస్తాన్ నాయకత్వం పనిచేస్తూ ఉంటుంది. దానికి తోడు భారత్ ఇవాళ ఎదుగుతున్న భారతదేశాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ లాంటి దేశాలను వాడుకోవడానికి వారికి డబ్బులు ఇవ్వడమో లేకపోతే రకరకాల ఫేవర్స్ చేయడమో చేస్తున్న కంట్రీస్ కొన్ని ఉంటాయి. వారిని అందరినీ ఇవాళ ఇంప్రెస్ చేయడానికి, వారిని ఏదో మేము ఏదో చేసేసామని చెప్పి చెప్పుకోవడానికి
అబద్ధపు ప్రచారం చేసి ఉంటుందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా వ్యూహం ఉంటుందా? ఎందుకంటే ఎక్కడ పాకిస్తాన్ నిలబడలేకపోయింది. 7వ తారీఖున మనము ఏదైతే ఈ 9 సెంటర్లను టార్గెట్ చేసి కొట్టామో ఏ ఒక్క సెంటర్ని కూడా కాపాడుకోలేని దుస్థితికి వచ్చి పార్లమెంటులో వాళ్ళకి సంబంధించిన మినిస్టర్ మాట్లాడుతూ, డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ, మేము కావాలనే మేము ఆపలేదు, ఎందుకంటే మా ఐడెంటిటీ తెలిసిపోతుంది, మా లొకేషన్ తెలిసిపోతుంది కనుక మేము మా డ్రోన్ సిస్టమ్ని మేము యాక్టివేట్ చేయలేదని చెప్పి ఇవాళ నవ్వుల పాలవుతున్నారు. ప్రపంచమంతా నవ్వుల పాలవుతున్న పరిస్థితి. ఈ రకంగా వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పుకోవడానికి భారతదేశం మీద మేము ఏదో అటాక్ చేసేసాము, లేకపోతే S-400 సిస్టమ్ని ధ్వంసం చేశాము, బ్రహ్మోస్ మిసైల్ మీద దాడి చేశాము, ఈ రకమైన తప్పుడు ప్రచారాలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఎస్, అశోక్ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. రైట్. సో మొత్తంగా ఏది జరిగినా ఇవాళ ఒకటి అవునన్నా కాదన్నా అందరూ ఆహ్వానించాల్సిందే. ఇవాళ 2 దేశాలు ఇవాళ ప్రశాంతంగా ఉండడానికి అంగీకరించాయి. కానీ పాకిస్తాన్ వక్రబుద్ధి ఇవాళ నిజంగా ఉంటుందా, నిజంగా పాకిస్తాన్ ఇటువంటి పరిణామాలకు కట్టుబడి ఉంటుందా లేదా అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రపంచ దేశాలు ఇప్పటికే ఆలోచిస్తున్నాయి. ఇవాళ ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా మారిన ఏదైతే పరిస్థితులు ఉన్నాయో పాకిస్తాన్ని కట్టడి చేయకపోతే ఒక్క భారతదేశమే కాదు, ఖచ్చితంగా ప్రపంచమంతా ఈ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచమంతా బాధపడే రోజులు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే కొంత ఆగుతున్నప్పటికీ ఖచ్చితంగా ఇవాళ భారతదేశం ప్రపంచం ముందు స్పష్టంగా విషయాన్ని బయటపెట్టింది. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఏ రకంగా మెయింటైన్ చేస్తుంది, ఉగ్రవాద నాయకులను ఏ రకంగా మెయింటైన్ చేస్తుంది. ఇవాళ భారతదేశం చేసిన దాడుల్లో ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తాన్కి సంబంధించిన మొత్తం రాజకీయ నాయకులు, ఆ మిలిటరీ అంతా కూడా పోయి వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు అని చెప్పనంటే పాకిస్తాన్లో ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఇవాళ ప్రపంచం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇవాళ భారతదేశంతో ఆగదు, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ ఉగ్రవాదం మింగేయపోతోంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే భారతదేశం ఎక్స్పోజ్ చేసింది. దాదాపు 21 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ఇప్పటికే భారతదేశం టార్గెట్ చేసింది 9 సెంటర్లను కొట్టింది. అయితే 9 సెంటర్లు పోయినా ఇంకా 12 సెంటర్లు ఉన్నాయి అన్న ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వాటన్నిటిని కూడా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎప్పుడు దెబ్బతిన్న వీటిలో ఉన్న ఉగ్రవాదులు మళ్ళీ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వస్తారు అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఒకెత్తైతే భవిష్యత్తు పరిణామాలు మరింత జాగ్రత్తగా భారతదేశం చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ప్రపంచం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకున్నాయి ఖచ్చితంగా కొంత ఇవాళ ఈ 2 దేశాల మధ్య సఖ్యత కుదిరి ఈ ఉద్రిక్తతలు ఆగితే బాగుంటుంది అని చెప్పి ప్రపంచ దేశాలను కోరుకున్నాయి. ఒకవైపు న్యూక్లియర్ వెపన్స్ వాడతామని చెప్పనంటూ ఏదో బెదిరించే ప్రయత్నం చేసింది ముఖ్యంగా పాకిస్తాన్. కానీ న్యూక్లియర్ వెపన్స్ వాడే సమర్థత పాకిస్తాన్కి లేదు అన్న విషయం ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. భారతదేశం ఆల్రెడీ ప్రూవ్ చేసింది. 2 రోజులుగా పాకిస్తాన్ ఎటువంటి మిజైల్స్ పంపినా, ఎటువంటి డ్రోన్స్ పంపించినా ఒక్కటి కూడా భారతదేశంలోకి ఎంట్రీ కాకుండా ఆపగలిగిన వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇవాళ మనం విష్ణు చక్రం లాంటి ఒక వ్యవస్థను మనం ఆల్రెడీ S-400 పేరిట మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం కనుక ఖచ్చితంగా ఒక్కటి కూడా రాలేదు. ఇవాళ మిజైల్స్ విషయంలో ఏదైతే ఇప్పటికే పాకిస్తాన్ మనని ఏ రకంగా న్యూక్లియర్ వెపన్స్ పేరిట ఏదైతే బెదిరిస్తుందో ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ విషయంలో భారతీయులు ఎవరికి కూడా టెన్షన్ లేదు. ఎందుకు అనంటే నిజంగా న్యూక్లియర్ వెపన్స్ వాడే పరిస్థితే పాకిస్తాన్కి వస్తే ఒక్క వెపన్ వాడితే అది ఇప్పటికే మన యాంటీ డ్రోన్ వ్యవస్థ కానీ యాంటీ మిజైల్ వ్యవస్థకు కానీ ఆగిపోతుంది. ఒక్కటి వాడితే ఒక్కటి మనకు అక్కడ ఆగిపోయిన వెంటనే మరుక్షణంలో పాకిస్తాన్ మొత్తం స్మాష్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం అంత ఈజీగా వదిలిపెట్టదు. సో ఎక్కడ కూడా భారతదేశానికి నష్టం లేదు. న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ వాడినా
భారతదేశానికి నష్టం జరిగే అవకాశం లేదు అన్న విషయం మాత్రం భారతీయులందరికీ స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏదో ఒక ప్రచారం చేసే అవకాశం ఉంది, ఏదో న్యూక్లియర్ వెపన్స్ వాడతామని చెప్పి పాకిస్తాన్ చెప్పగానే ఇవాళ చర్చలకు వచ్చారు. చర్చలకు రాలేదు. ఇవాళ భారతదేశం కోరుకోలేదు, పాకిస్తాన్ కోరుకుంది. ఇవాళ ఉదయం వరకు భారతదేశం చేసిన దాడుల్లో భయపడి పాకిస్తాన్ ఏమైపోతుందో అన్న టెన్షన్లో పాకిస్తాన్ కోరుకునే చర్చలు. ఏది ఏమైనా ఇవాళ భారతదేశం ముందు నుంచి చెప్తూ వచ్చింది, పాకిస్తాన్లో ఉన్న సామాన్య పౌరులతో మాకు ఇబ్బంది లేదు, పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులతో కానీ అక్కడున్న మిలిటరీతో కానీ మాకేం ఇబ్బంది లేదు, కానీ అక్కడున్న ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్న వ్యక్తులతోనే మాకు సమస్య, వారిని ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు. ఇప్పటికే చాలామందిని మట్టుపెట్టారు, మరికొంతమందిని కూడా మరో రకంగా ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మట్టుపెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక శుభపరిణామం. ఇవాళ రెండు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం మరి ఏ రకంగా పోతుంది, మండే మళ్ళీ చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఈ చర్చల తర్వాత అయినా పాకిస్తాన్ బుద్ధి మారాలని కోరుకుందాం. స్టే ట్యూన్ టు 6 TV.